అక్టోబర్ 2. ఈరోజు నేషనల్ హాలిడే. దేశమంతా సెలవు. ఎందుకు? ఈరోజు గాంధీ జయంతి. ఈ కాలం భాషలో గాంధీ గారి బర్త్డే. అయితే సెలవెందుకు? ఆయన గొప్ప స్వతంత్ర సమరయోధుడు. బ్రిటిష్ పరిపాలన నుండి మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారని మనం అనుకుంటున్నాం. ఓహో, మన దేశానికి నిజంగా స్వతంత్రం వచ్చిందా? బ్రిటిష్ పరిపాలన నుండి స్వతంత్రం వచ్చింది, కానీ బ్రిటిష్ సంస్కృతి నుండి, పాశ్చాత్య సంస్కృతి నుండి మనకు స్వతంత్రం రాలేదు. కాదు, మనం తీసుకోలేదు. గాంధీ గారు మనకు చూపించిన ఆదర్శం ఏమిటి? ఆయన ఇంగ్లాండ్కు వెళ్ళి చదువుకున్నప్పటికీ తిరిగి మన దేశానికి వచ్చి మన భారతీయ సంస్కృతిని చాటి చెప్పటం కోసం కొళ్ళాయి కట్టుకొని అంగవస్త్రంతో తిరిగారు. స్వదేశీ ఉద్యమంలో విదేశీ వస్తు బహిష్కరణలో భాగంగా స్వయంగా రాట్నం వడికి ఖాదీ వస్త్రాలను ధరిస్తూ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. స్వతంత్రం కోసం పోరాడిన అంతకాలం కూడా ఎక్కడికి వెళ్ళినా అదే కొళ్ళాయి గుడ్డ. అందుకే గాంధీ గారి గురించి ఏం చెప్పారు? ఎ నేకెడ్ ఫకీర్ అసెండింగ్ ద లాడర్ ఆఫ్ బంకింగ్హామ్ ప్యాలెస్ అని వార్తలలో రాసుకున్నారు అప్పటివారు. అంటే ఎంత గొప్ప స్థానానికి వెళ్ళినా సరే మన సంస్కృతి యొక్క విలువలను కాపాడాలని ప్రపంచానికి చూపించారు. మరి మన యువతరం ఈరోజు ఎట్లా తయారయ్యారు? నేకెడ్ ఫకీర్లు కాదు, ఫ్యాషన్ ఫకీర్లు అయ్యారు. పాశ్చాత్య సంస్కృతిని అనుకరించి మనుషుల లైఫ్ స్టైల్, వేషధారణ విచిత్ర వికృత వేషాల రూపం దాల్చింది. ఇదా గాంధీ గారు మనకు సంపాదించిన స్వతంత్రం? మనం తీసుకున్న స్వతంత్రం ఇదేనా? ఒక్కసారి తరచి చూచుకోండి. భారతీయులందరికీ ప్రతి అలవాటులో పాశ్చాత్య అనుకరణయే. చివరికి నేటి పిల్లలకు ఏది పాశ్చాత్య అనుకరణయో, ఏది భారతీయ సంస్కృతియో తెలుసుకునే తెలివి కూడా లేకుండా పోయింది. చివరికి గాంధీ జయంతి అంటే హాలిడేని ఎంజాయ్ చేయటానికి, విలాసంగా భోగాలను అనుభవించటానికి సెలవు దినం అయ్యింది. వీఆర్ మిస్ఫిట్ ఫర్ ది ఐడియల్స్ ఆఫ్ గాంధీజీ. ఆచరించి చూపించినా అనుసరించలేని దుస్థితి నేటి తరానిది. ఒక్కసారి చూచుకోండి, ఎక్కడికి పోతోంది మన నవతరం, యువతరం.